పెంచడానికి ఈ వీడియో లాంచ్ చేయడానికి అండ్ కొత్త సినిమా టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసిన వారందరినీ కూడా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం అలాంగ్ విత్ కొత్త సినిమా టీమ్తో కలిసి. వీడియోనే కదా, పర్లేదు సార్. అందరికీ నమస్కారం సార్. ముందుగా పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలా గొప్ప వాళ్ళు సార్. మిమ్మల్ని అందరినీ టీవీలోనే కానీ డైరెక్ట్ చూసి ఇదే మొదటిసారి సార్. సార్ సార్ మీరు మా కోసం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం, మా జన్మ ధన్యంగా అనుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా మీడియా పెద్దలకు, ప్రేక్షక దేవతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్ నా పేరు సురేష్. చెప్పినా కదా సార్ ఫస్ట్ ఈవెంట్ అప్పుడు నాది ఒక చిన్న కిరాణా షాపు ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన అని. అంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్. సార్ ఈ సినిమాలో నేను మెయిన్ లీడ్ చేసిన సార్. ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు అసలు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, నేను ఏం మాట్లాడినా ఇప్పుడు కూడా బాడెంత షేక్ అవుతాను సార్. ఇంత గొప్ప పెద్దవాళ్ళ ముందు, మీడియా ముందు మాట్లాడడం అసలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. ఇదంతా మా డైరెక్టర్ అజర్భాయ్ కావాలనే ఒక సామాన్యుడు ఈరోజు ఒక కొత్త సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసి, సారీ సార్, ఇంత పెద్దల ముందు నేను కూడా సినిమాలో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన కొత్త సినిమాలో మెయిన్ లీడ్ నేను, ఈ సినిమాలో హీరో నేను అని చెప్పుకునే రోజు నా జీవితానికి వస్తుందని కళలో కూడా నేను అనుకోలేదు సార్. ఒక సామాన్యుడు తన కళనే ఒక డైరెక్టర్ కావాలనుకొని, అసలు మనం ఎందుకు పుడతామో ఎందుకు సస్తామో కూడా తెలియకుండా, అంటే ఎలాంటి ఆలోచనలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ నేను డైరెక్టర్ కావాలి, నాతో పాటు 100 మంది కళను సహకారం చేయాలని చెప్పి చాలా స్వచ్ఛందంగా సార్, నేను సాక్ష్యం, సారీ సార్, ప్రత్యక్షంగా ఆయన చేసిన లాజిక్లు, మ్యాజిక్లు, టెక్నిక్లు ఎక్కడికి, అంటే ఒక డైరెక్టర్ కావాలని కలగంటే రాత్రికి రాత్రి డైరెక్టర్ కాదు సార్. దానికి తను చేసిన శ్రమ, తల్లిదండ్రులు డబ్బులు పెడతాను కదా, ఏదో సినిమా తీద్దాంలో కెమెరా ఉండి 4 మనసులు గ్యాదర్ చేసుకుంటే సినిమా అయిపోతుంది అన్నట్టు కాదు సార్. సినిమాకు ఒక డైరెక్టర్ కావాలంటే ఆయనకి ఎంత నైపుణ్యత ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి, ఎంత మెమరీ పవర్ ఉండాలి. ఒక్కడే ఎలాంటి అక్కడ వసతులు లేవు సార్. అటు మాకు ట్రైనింగ్ నేర్పించి మమ్మల్ని షూట్లో మా పొజిషను, మా ఫీలింగ్స్, మాకు యాక్షన్ అన్నాను ఇట్లా కాదన్న అట్లా కానీ మాకు చెప్పుకుంటూ అందరికీ అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మళ్ళీ ఆబ్వియస్లీ మేము కొత్త వాళ్ళని తెలియం కాబట్టి మరోసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. సో నా పేరు అజార్, నేను డైరెక్ట్ చేసిన సినిమా పేరు కొత్త సినిమా. సో ఇంత ముందుకు లాస్ట్ టైం మేము ఫస్ట్ ఈవెంట్కి వచ్చినాము, అసలు మనల్ని చూస్తారో చూడరో ఎట్లుంటుందో అనుకున్నాం. బట్ డెఫినెట్లీ ఒక నమ్మకం ఉండే, మీడియా వాళ్ళు ఒక కొత్తది వస్తే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని. సో ఫస్ట్ ఈవెంట్ తోటి మీరు చేసినటువంటి సపోర్ట్ మేము ఒక నెల రోజు నుంచి మేము మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, అంటే మా టీం కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు డెఫినెట్లీ. సో ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో మనకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసిన, కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా, మనం హానెస్ట్గా ఉంటే వన్ ఫైన్ డే డెఫినెట్లీ మనకు గురువులు లాంటి వాళ్ళు మనకు దీవెనలు ఇస్తారు అన్నదానికి ఇదే నిదర్శనం. ఒకప్పుడు నా ఈవెంట్కి ఎవరు రారు కావచ్చు, ఒకరన్నా గెస్ట్ వస్తే చాలు, వస్తారా రారా అనుకున్న టైంలో నేను హైదరాబాద్కి వచ్చిన సినిమా తీసుకొని. ఇప్పుడు ఇంతగానో మన హానెస్ట్ ఎఫర్ట్స్ చేసినందుకు, ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చినందుకు సార్ మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. సో కమింగ్ టు ద పాయింట్, సో డైలీ నేను నా డేను ఎట్లా స్టార్ట్ చేస్తానంటే లైక్ ఐఎమ్ నథింగ్, నాకేం తెలియదు. సో ఇప్పటి వరకు కూడా రేపటి కూడా అదే, నాకేం తెలియదు. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్, ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్. నైట్ పడుకునేసరికి చలో నేను ఇంత పని చేసిన, ఇదే నా ఫస్ట్ సక్సెస్గా నేను ఫస్ట్ నుంచి వెళ్ళి నా లైఫ్ని అట్లనే నేను ట్రావెల్ చేసిన. ఇదే ప్రాసెస్లో నాకు సినిమా గురించి నేను రీసెర్చ్ చేసిన ప్రాసెస్లో సినిమాను మించింది అంటే మనిషికి అనుకున్న దాంట్లో
ప్రపంచంలో 3 టాప్ ఉంటే అందులో సినిమా ఒకటి. సో అంత గొప్పగా కనబడ్డది నాకు సినిమా అనేది. సో అప్పుడు నాకు వచ్చింది అన్నట్టు కొత్త కథలు చెప్పాలి, కొత్త వాళ్ళతో చెప్పాలి, కొత్తగా చెప్పాలి. బట్ దిస్ ఈస్ వెరీ న్యూ పాయింట్ యాక్చువల్లీ, రిస్కీ పాయింట్. సో ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి నేను ఒక కొత్తది తీద్దాం అనుకుంటున్నా, మీరు డబ్బులు పెట్టండి అని ఇక్కడ ఉన్న వాళ్ళని అడగడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ థింగ్ అని అనిపించింది అన్నట్టు. ఎందుకంటే వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్న దానికి వేరే వాళ్ళని రిస్క్ చేయమన్నాడు కాదు, బ్లేమ్ చేసుడు కాదు, నాకు ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు, ఎవరు ప్రొడ్యూస్ చేయలేని, నేనే రిస్క్ తీసుకోవాలి నా లైఫ్ కోసం. సో నా ఊళ్ళో నేను ఎందుకు స్టార్ట్ చేద్దాని నేను నా ఊళ్ళో సినిమా స్టార్ట్ చేసిన. సో కొత్త వాళ్ళతో తీద్దామని. సో ఫైనల్గా ఒకరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను నేను గోదావరికంలో. ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాక ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, ఏ పార్టీ గిట్టీలు అన్నీ అయిపోయినాక అందరికి ఒకటే చెప్పిన, ప్లీజ్ మై రిక్వెస్ట్ రేపటి నుంచి ఎవరు ఆఫీస్కి రావద్దు. ఎగ్జాక్ట్లీ. సో రేపటి నుండి ఎవరు ఆఫీస్కి రావద్దు. మళ్ళీ నాకు తెలిసిన నా ఫ్రెండ్ను లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళని నేను పెట్టుకొని తీస్తే ఇక దీనికి అర్థం ఉండదు. మళ్ళీ అదే పాత దుకాణం లెక్క నేను చేయొద్దని అనుకున్నట్టు. సో అట్లా ఒక 2 నెలలు నా ఆఫీస్ అంటే సేమ్ ఒక ఇండిపెండెంట్ ఇల్లే, అన్నీ ఉంటాయి అందులో. ఒక 2 నెలలు అక్కడున్న వాల్స్ని, చైర్స్ని, టేబుల్ని అలవాటు చేసుకున్నా. ఎందుకనంటే నేను ఒకటే నమ్మేది, స్టార్ట్ విత్ జీరో, యూ విల్ నెవర్ గెట్ ఫెయిల్. సో ఎప్పుడు ఎవరున్నా లేకున్నా ఒక్కరిని అడిగేయడానికి ఎప్పుడు భయపడద్దు అని నేను నమ్మేది. సో నేను అట్లా ఒక 2 నెలలు ఒక్కరినే ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టినా నేను మా గోదావరికంలో. ఆఫ్టర్ 2 months ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్టింగ్ కానీ సినిమా కానీ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పిన. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు లిటరలీ. అంటే 99% ఆఫ్ పీపుల్ ఇది 99% వర్కౌట్ కాదన్నారు. నువ్వవుడే కష్టం, నీతోటి ఇంకో నలుగురిని తయారు చేస్తావు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దెన్ వాట్ ఐ బిలీవ్డ్ ఈస్, వెన్ మనలో ఒక యానిమల్ ఉంటాయి, ద మోర్ యానిమల్ వీ హ్యావ్, ద మోర్ వీ విల్ ఫైట్ విత్ అదర్స్. ద మోర్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్, వీ విల్ ఫైట్ విత్ థాట్స్. సో అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే ఐ హ్యావ్ టు ఫైట్ విత్ థాట్స్, నాట్ విత్ అదర్స్. సో నేను థాట్స్ని ఫైట్ చేయాలి. ఏం థాట్స్ అవి, ఏం ఆలోచనలు. నేను కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమా తీసుడు అనేది వర్కౌట్ కాదనే థాట్తో ఫైట్ చేయాలి. సో యాక్టింగ్ రాని వాళ్ళతో సినిమా తీసుకోవడం సాధ్యం కాదనే దాంతో ఫైట్ చేయాలి. సో నోన్ పేస్తో తీయలేకపోతే, ప్యాడింగ్ లేకపోతే కష్టం అనే థాట్తో ఫైట్ చేయాలి. సో ఇట్లా దాని తర్వాత ఇదంతా అయిపోయినాక సినిమా షూట్ స్టార్ట్ చేయాలి. సో ఇట్లా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రతిదీ నాకు ఛాలెంజే. ఫైనల్లీ షూట్ సరే ఆడిషన్స్ అయిపోతుంది, ట్రైనింగ్ అయిపోతుందా అంటే అది కూడా చేసిన. సో అక్కడికి అయిపోయిందా అంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తే సినిమా తీస్తే అయిపోతుందా, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోవాలి, అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్లీ సినిమా కంప్లీట్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చి నువ్వు నలుగురిని మెప్పించగలుగుతావా అంటే దాదాపు ఇక్కడ వరకు రాగలిగాను. సో ఫైనల్లీ అట్లనే రేపు సినిమాను కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళి అందరికీ నచ్చేటట్టు, అందరికీ తెలిసేటట్టు సినిమాను ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో అందరూ సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వాట్ ఐ వాంట్ టు సే ఫైనలీ, మనకు ఒక సేయింగ్ ఉన్నది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్లీజ్ యాడ్ ఒక సినిమా తీసి కూడా చూడు, సీరియస్లీ. సో డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఈజీలీ అండ్ ఎర్లీ. అండ్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అందరికీ. థ్యాంక్ యూ అజర్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా తమ్మారెడ్డి వరదరాజ్. జర్నలిస్ట్ మిత్రులు చాలా శ్రీనివాస్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అజార్ గురించి నేను చాలా శ్రీనివాస్ గారు ఒక ఆర్టికల్ రాస్తే చదివాను నేను FBలో. చాలా ముచ్చటేసింది. అందరూ కూడా మమ్మల్ని ఆళ్ళు తొక్కేశారు, వీళ్ళు తొక్కేశారు, మాకు అవకాశాలు ఎవరు అని భ్రమల్లో, ఎవరో తొక్కేస్తారని భ్రమల్లో ఉన్న వాళ్ళందరికీ జవాబు చెప్పాడు అజార్. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ఒకప్పుడు సాయి రాజేష్ అలాగే హృదయకాయలం అనే సినిమా తన అవకాశాన్ని క్రియేట్ చేసిన ఎలా చేశాడో మళ్ళీ నాకు సాయి రాజేష్లో అజార్ కనిపించాడు నాకు. డెఫినెట్గా ఇదివరకు మనం తెలుగు సినిమాగా ఐడెంటిఫై అవుతాం. అలాగే ఒక 60ల్లో 70ల్లో లేకపోతే 50ల్లో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయని చూస్తే ఒక్కడు కూడా కనిపించదు. తెలంగాణ నేటివిటీ ఎలా ఉండేది అప్పుడు అని చూస్తే తర్వాత తెలంగాణ ప్రాంతం ఎమోషన్స్, తెలంగాణ కథలు రావటం, వాటిని నిజంగా మామిడి హరికృష్ణ గారు చాలా సంవత్సరాలు దాన్ని ప్రమోట్ చేయటం, ఇప్పుడు మరింతగా స్థానిక చిత్రంగా గోదావరికని, ఇప్పుడు గోదావరికని అనేది ఒక పెద్ద కొత్త ఇండస్ట్రీ అవుతుంది.
సో అజార్ అది సాధించాడు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళే చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎప్పుడు ఎంతసేపు నెగిటివిటీ తోటి వాళ్ళ వల్ల నేను పైకి రాలేకపోతున్నాను, వీళ్ళు నన్ను ఏదో చేసేస్తానే భ్రమంలో ఉండకుండా అజార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని, ఒక శుక్రవారం నాకు ఇమ్మని అడుగుతున్నాడు, శుక్రవారం ఇమ్మని అడిగితే ఎవరెవరు మాట వేసి పట్టుకోవాలి, ఏ శుక్రవారం మనకు కావాలో అది తీసుకోవాలంతే అజార్. ఎందుకంటే ఒక్కొక్క శుక్రవారం సినిమాలు కావాల్సి వస్తే థియేటర్లో, ఆ శుక్రవారం ఏదో మనం తెలివిగా మాట వేసి పట్టుకోవటమే. సో తను ఎలా తీస్తున్నాడు, తను ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించడం అనేది ఇందాక ఫస్ట్ సాంగ్ చూపించే చాలా గట్టిగా చెప్పాడు, మంచి రిథమిక్గా చరణ్ అర్జున్ రూపంలో. సో ఎక్కడ లూజ్ ఫ్రేమ్స్ లేకుండా చాలా కమర్షియల్ ఎంగేజ్మెంట్తో తీశాడు. సో డెఫినెట్గా కొన్ని సినిమాలు ముందే తెలుస్తాయి, ఈ డెఫినెట్గా ఇవి ఆడియన్స్ని ఆకట్టుకుంటాయని. ఆ ఆకట్టుకునే ఆకర్షణ అన్నీ కూడా ఆ గ్లిమ్స్లో చూసాం, తను చేసిన ఎఫర్ట్ ఆ వీడియోలో చూసాం. సో మొత్తం ఈ టీంని ఎవరైతే హార్డ్ వర్క్ చేసి దీని సినిమాని అజార్కి సపోర్ట్ చేశారో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఇది డెఫినెట్గా ఓ శుక్రవారం నీదే అజార్ అని గట్టిగా చెప్పొచ్చు అజార్. సో మీడియా వాళ్ళు కూడా డెఫినెట్గా నీకు సపోర్ట్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలు, మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, శ్రీ అన్శంకర్ గారు, వీరశంకర్ గారు, మిత్రులు, జర్నలిస్ట్గా పరిచయమై ఎడిటర్గా మాతో పాటే ప్రయాణం చేస్తూ ఎదిగిన మిత్రులు చల్లా శ్రీనివాస్ గారు, రమేష్ అప్పాల్ గారు, అందరికీ, అలాగే నాగేంద్ర కుమార్ గారు, అలాగే సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నాకు వీళ్ళ క్యాప్షన్ చాలా బాగా నచ్చింది. కొత్త సినిమా బాహుబలి సినిమా అందరూ తీయలేరు నిజమే, కానీ ఎవరి సినిమా వాళ్ళకి బాహుబలి. నాకు బాగా గుర్తొచ్చి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను ఉదయ్ కిరణ్ తోటి డైరెక్ట్ చేసినప్పుడు, నవదీప్తో డైరెక్ట్ చేసినప్పుడు, సిద్ధార్థ్తో డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి హీరోలుగా వాళ్ళకి ఏదో పెర్సెప్షన్, ఒక టేస్ట్ ఉండే. ఇది నాకు సూట్ అవుతుందా అవదా అంటే, నా సినిమాకి నువ్వు హీరో, కానీ నా కథ రాసుకున్నప్పుడు నా సినిమాకి చిరంజీవి హీరో అనే రాస్తాను ఏ కథ అయినా. సో సినిమాలో నువ్వు అనుకోకుండా హీరో అయ్యావు. సో నా సీన్లన్నీ అలాగే ఉంటాయి. నేను చిరంజీవి గారితో విజేత తీద్దాం అనుకుంటే ఉదయ్ కిరణ్తో చేస్తాను, ఆయనతో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే నవదీప్తో చేస్తాను, ఆయనతో అత్తకేముడు అమ్మాయికి మొగుడు తీయాలనుకున్నప్పుడు సిద్ధార్థతో చేస్తాను, అంతే తేడా తప్ప అని ఆ కాన్ఫిడెన్సే డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. అది నాకు అజార్ గారు ఫస్ట్ పోస్టర్ పంపించగానే నేను అనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ కంటెంట్. ఆ కంటెంట్కి మీరు ఎందుకంటే పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళటం, అది ఈయన మొదట ఆకట్టుకునేలాగా చేశారు. అలాగే బాహుబలితో పోల్చారు కాబట్టి మీరు మహిష్మతి ఊపిరి పీల్చుకోన్నట్టు రిలీజ్కి గోదావరి కానీ ఊపిరి పీల్చుకొని ఒక మంచి సక్సెస్ తోటి మీరు చెప్దురు కానీ పబ్లిక్కి. అండ్ ఆయన టీం మొత్తానికి ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక నిజంగానే మీడియా మిత్రుల్ని పిలిచి ఇదే ఫంక్షన్ గోదావరి కన్లో చేసి ఆ 100 మందిని పిలిస్తే చూడాలని ఉంది. సక్సెస్ మీట్ మాత్రం అలాగే చేయండి, ఎందుకంటే వాళ్ళని కలుసుకోవటం ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో డెఫినెట్గా ఈ సినిమాని సపోర్ట్ చేయాల్సింది, ప్రేక్షకులకి ఈ సినిమా గురించి చెప్పాల్సింది మన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు. ఇంకా ఈయన పడాల్సిన కష్టం అయిపోయింది, మనం చేయాల్సిన బాధ్యత ఉంది. సో అందరూ ఈ సినిమాని భుజాన్ని వేసుకుని ప్రేక్షకులకి చేరువ చేయడం ద్వారా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్, మంచి లాభాన్ని ఇచ్చి ఇలాంటి యంగ్ టాలెంట్ మరో ఎంతోమందిని మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం ఆయన కలిగించుకోవటమే కాకుండా చాలామంది కొత్త వాళ్ళకి ఒకేసారి అవకాశాన్ని ఇచ్చారు. సో అలాగే ఇలాంటి వాళ్ళు ఎక్కువ సినిమాలు తీయడం ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళకి ఒక గేట్వే ఓపెన్ చేయగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదగాలి. సినిమాని మిరాక్యులస్గా ఆడించాలన్నది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. బట్ మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు థియేటర్కి ప్రేక్షకులు చాలా బాగా వస్తున్నారు. లాస్ట్ 6 ఫిలిమ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి థియేటర్స్లో. సో డెఫినెట్గా మీకు ఇది ఒక మంచి పరిణామం, మీలాంటి కొత్త టాలెంట్కి, కొత్త సినిమాకి. అండ్ అలాగే గీత గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీకి. సో ఈ స్టేజ్ మీద ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే ఇంకా ఈ స్టేజ్ మీద ఈ సినిమా కాక కొత్త అని చెప్పగలిగినవి ఏమున్నాయని వెతికితే మీరు కనిపించారు. సో డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ యూనిట్కి.
సో ఆడవాళ్ళు లేరు అని అనుకోకండి, నాకు తెలిసి ఒక 2-3 గెటప్లైనా వేసేసి ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అది అనవసరంగా పాపులర్ అయ్యి థియేటర్కి వెళ్ళే క్యూరియాసిటీ తగ్గకుండా. సో డెఫినెట్గా ఆయన చెప్పేశారు ఉన్నాయని. సో ఆల్ ద బెస్ట్ టు కొత్త సినిమా, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత